అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు చూస్తూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్నదా అనే మాట వినిపిస్తోంది. అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి మనకి దాదాపుగా. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది? ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలేంటి, ఎవరికి ఎటువంటి బలం ఉంది, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇటువంటివన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం ఎవరి బలాలు ఏంటనేది. నా చాపర్ వచ్చి ఆ డీటెయిల్స్ ఇవ్వబోతుంది. లెట్స్ సీ ద చాపర్. హియర్ ఇట్ ఈస్. ఆ చాపర్ ఆ డీటెయిల్స్తో సిద్ధంగా ఉంది. హియర్ ఇట్ ఈస్ ద డీటెయిల్స్. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్కి సంబంధించి యుద్ధం భీకర స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఒక చిన్న పాస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏప్రిల్లో ఒకసారి ఇరాన్ మీద, ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు చేసింది. ఆ తర్వాత ఈ రోజు. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్కి సంబంధించి ఎవరి బలాలు ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ జనాభా వచ్చేసి 96 లక్షలు, అలాగే ఇరాన్ జనాభా వచ్చేసి 8.8 కోట్లు. ఇక రక్షణ శాఖ బడ్జెట్ 19 బిలియన్లు వెచ్చిస్తోంది ఇజ్రాయెల్, అలాగే ఇరాన్ 7.4 బిలియన్లు. అంటే రక్షణ శాఖ బడ్జెట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 1900 కోట్లు బిలియన్, ఇన్ఫాక్ట్ 1900 కోట్లకు సంబంధించి ఇటు బడ్జెట్లో పొందుపరచడం జరుగుతోంది ఇజ్రాయెల్. ఇరాన్కి సంబంధించి 740 కోట్లు. ఇక అలాగే మరిన్ని డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి ఒకసారి మీరు చూస్తే ఇదిగోండి, ఇజ్రాయెల్కి సంబంధించి సైన్యం 1,70,000. అలాగే ఇరాన్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇరాన్ సైన్యం 6,10,000. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ సైన్యం బలం ఏంటో మనం చూస్తున్నావుగా. అలాగే రిజర్వ్ ఫోర్సెస్కి సంబంధించి 4,65,000 మంది ఇజ్రాయెల్కు ఉంటే ఇరాన్కి 3,50,000 మంది రిజర్వ్డ్ ఫోర్సెస్ ఉన్నారు. ఇక పారామిలిటరీకి సంబంధించి 35,000 మంది ఇజ్రాయెల్కు ఉంటే ఇరాన్కి సంబంధించి 2,20,000. ఇక్కడ హోల్డ్ ఆన్ అవుదాం ఒక్కసారి. ఐ రిక్వెస్ట్ చాపర్ ఒక్కసారి అదే డీటెయిల్స్ మళ్ళీ వెనక్కి రండి. ఆ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదొక్కటి అక్కడ మీరు చూస్తే కనుక ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు జనాభా నుంచి మొదలు పెడితే ఒక్కసారి ఆ డిఫరెన్స్ చూడొచ్చు. 96 లక్షలు ఇజ్రాయెల్ అయితే ఇరాన్కి వచ్చేసి దాదాపు 9 కోట్ల మంది, అంటే 1:9 అనేది చెప్పుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ మీరు సైన్యం చూస్తే కనుక 1,70,000 మంది ఇజ్రాయెల్కు ఉంటే ఇరాన్కి 6,10,000 మంది ఉన్నారు. సో ఇక్కడ హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. రిజర్వ్ ఫోర్సెస్ కూడా ఇక్కడ చూడండి, రిజర్వ్ ఫోర్సెస్ ఇజ్రాయెల్కి ఎక్కువ ఉంది ఇరాన్తో కంపేర్ చేసుకుంటే. ఇజ్రాయెల్కి 4,65,000 మంది రిజర్వ్ ఫోర్సెస్ ఉంటే ఇరాన్కి సంబంధించి 3,50,000 మంది మాత్రం ఉన్నారు. ఇక పారామిలిటరీ 35,000 మంది ఇజ్రాయెల్కి ఉంటే ఇరాన్కి 2,20,000 మంది ఉన్న పరిస్థితి ఇది. ఇక మరిన్ని డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ డిఫరెన్స్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో దాంతోపాటు ఇంకా డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇజ్రాయెల్ అలాగే ఇరాన్కి సంబంధించి ఇదిగోండి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ల గురించి మాట్లాడుకుంటే 612 ఇజ్రాయెల్ దగ్గర ఉంటే ఇరాన్ దగ్గర 551 మాత్రమే ఉన్నాయి. డిఫరెన్స్ చూడండి. అలాగే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి 241 ఇజ్రాయెల్ దగ్గర ఉంటే ఇరాన్ దగ్గర 186 మాత్రమే ఉన్నాయి. ఇక అలాగే స్పెషల్ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్ 23 ఇజ్రాయెల్ దగ్గర ఉంటే ఇరాన్ దగ్గర 10 మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ని ఒకసారి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో దాదాపుగా F-15 66 ఉన్నట్టుగా తెలుస్తోంది. F-16 175, అలాగే F-35S 27, F-4 63, F-14 26 ఉన్నట్టుగా తెలుస్తోంది. అలా అని చెప్పి ఇరాన్ ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ సంబంధించి క్రూయిజ్ మిసైల్స్ అలాగే యాంటీ షిప్ మిసైల్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయనే మాట కూడా ఇక్కడ వినిపిస్తోంది. సో దీంతో పాటు లెబనాన్కి సంబంధించి ఇక్కడ హెజ్బుల్లాకి సంబంధించి కూడా ఇక్కడ సాయపడే అవకాశం, అటువంటి సినారియో మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అక్కడ కూడా సైన్యం ఉంది. హెజ్బుల్లాకి సంబంధించి కూడా దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్కి సంబంధించి ఆ బలాలు. ఎందుకంటే కనుక నిన్న ఇరాన్ అంది, మీరు ఇక్కడతో కనుక ఆగకపోతే మళ్ళీ ప్రతిదాడులు చేస్తే కనుక దీని పర్యవసానం ఇంకా భీకరంగా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయలేరు అంటూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి ఒక విధంగా చెప్పంటే వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఆ బలాలను చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి చూస్తే ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ 155 ఇజ్రాయెల్ దగ్గర ఉంటే 102 ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక అలాగే ఫ్లీట్ ట్యాంకర్ ఫ్లీట్లు అంటూ ఉంటాం, 14 ఇజ్రాయెల్ దగ్గర ఉంటే ఇరాన్ దగ్గర 7 మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా చూడండి, ఇక్కడ నుంచి కాస్త సంఖ్య ఇజ్రాయెల్కి పెరుగుతోంది, ఇరాన్కి కాస్త తక్కువగా కనిపిస్తోంది. హెలికాప్టర్స్ 146 హెలికాప్టర్స్
అంటే చాపర్స్ అంటూ ఉంటారు సాధారణంగా. అఫ్కోర్స్ హెలికాప్టర్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 146 ఇజ్రాయెల్ దగ్గర ఉంటే ఇరాన్ దగ్గర చూస్తే కనుక 129 మాత్రమే ఉన్న పరిస్థితి. ఇక అలాగే అటాకింగ్ హెలికాప్టర్స్ వీటితో నేరుగా అటాక్లకు దిగుతూ ఉన్న సందర్భం. సో ఇక్కడ 48 ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర మీరు చూస్తే కనుక అక్కడ ఆ చివరిన ఆఖరిలో ఇజ్రాయెల్కి సంబంధించి అటాక్ హెలికాప్టర్స్ 48 ఉంటే ఇరాన్ దగ్గర మీరు చూస్తే కనుక ఇరాన్ దగ్గర 13 మాత్రమే ఉన్న పరిస్థితి. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్లో ఎవరి బలాలు ఏంటి అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక హెరిటేజ్ ట్యాంక్ విషయానికి వస్తే 1370 ట్యాంకులు ఇజ్రాయెల్ దగ్గర ఉంటే 1996 ట్యాంకులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. వెహికల్స్ విషయానికి వస్తే 43,407 ఇజ్రాయెల్ దగ్గర ఉన్న వెహికల్స్. అట్ ద సేమ్ టైం ఇరాన్ దగ్గర 65,765 ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక అలాగే సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ 650 ఇజ్రాయెల్ దగ్గర ఉంటే 580 ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక రాకెట్ ఆర్టిలరీ 150 ఇజ్రాయెల్ దగ్గర ఉంటే 775 ఇరాన్ దగ్గర ఉన్న పరిస్థితి. దీంతో పాటు మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. ఎవరి బలాబలాలు ఏంటి మాట్లాడుకుంటున్నాం, ఎవరి సత్తా ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు కనుక మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎవరి బలాబలాలు ఏంటి, ఎవరి స్ట్రెంగ్స్ ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫ్రిగేట్స్ అంటూ ఉంటాం నేవీ ఫోర్సెస్కి సంబంధించి. ఫ్రిగేట్స్ ఇజ్రాయెల్ దగ్గర ఒక్కటి కూడా లేదు, కానీ ఇలా ఇరాన్ దగ్గర మీరు చూస్తే కనుక 7 ఇరాన్ దగ్గర ఉన్న పరిస్థితి. అలాగే ఇక కార్వెట్స్ అంటూ ఉంటాం. ఈ కార్వెట్స్ ఇజ్రాయెల్ దగ్గర 7 ఉంటే ఇరాన్కి సంబంధించి 3 ఉన్న పరిస్థితి. అలాగే సబ్మెరైన్స్కి సంబంధించి ఇజ్రాయెల్ దగ్గర 5 ఉన్నాయి, అలాగే ఇరాన్ దగ్గర 19 సబ్మెరైన్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా ఎటువంటి యుద్ధ నౌకలు కావచ్చు, లేకపోతే యుద్ధ విమానాలు కావచ్చు, ఇవన్నీ ఎవరి దగ్గర ఎన్నెన్ని ఉన్నాయనేది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్తో చూస్తే కనుక నేవీ ఫోర్సెస్కి సంబంధించి పెట్రోల్ వెసల్స్ 45 ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, ఇరాన్ దగ్గర 21 ఉన్న పరిస్థితి. దాంతోపాటు మైన్ వార్ఫేర్ ఒక్కటి కూడా ఇజ్రాయెల్ దగ్గర లేదు, కానీ ఇరాన్ దగ్గర మాత్రం ఒకటి ఉంది. సో దీంతో పాటు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఎవరి బలాలు ఏంటని మాట్లాడుకున్నప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి టెక్నాలజీ మీద గట్టిగా పట్టుంది. మొసాద్ ఇజ్రాయెల్కి సంబంధించి బలం అనే మాట వినిపిస్తున్న తరుణంలో ఇటు ఇరాన్కి సంబంధించి స్ట్రెంత్ మాత్రం ఆ స్ట్రెంత్ రూపంలో మనకి గట్టిగా కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా 9 కోట్ల జనాభా, 96 లక్షల మంది ఇజ్రాయెల్కి సంబంధించిన జనాభా. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక యాక్టివ్ సైన్యం 1,70,000 మంది ఇజ్రాయెల్కి ఉంటే ఇరాన్కి 6,10,000 మంది ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇలా చూసుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో ఒకసారి ఇజ్రాయెల్కి సంబంధించి ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. F-15 66 ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర. దాంతోపాటు F-16 175, F-35S 27, F-4 63, F-14 26 ఉన్న పరిస్థితి. దాంతోపాటు బ్యాలిస్టిక్ మిసైల్స్తో పాటు ఇటు క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, యాంటీ షిప్ మిసైల్స్ ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక నిన్న మీరు చూస్తే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది, ఇటు మిసైల్స్తో దాడులు చేస్తుంది. దీంట్లో షార్ట్ రేంజ్ రాకెట్స్ ఉన్నాయి, మీడియం టు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. అయితే వీటిని ఏవి కాపాడనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే సాధారణంగా మనం ఇక్కడ ఐరన్ డోమ్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయెల్కి ఉన్న ప్లస్ పాయింట్ అది. ఇజ్రాయెల్కి ఒక వజ్రాయుధంలా పనిచేస్తోంది. అంటే వేరే దేశం నుంచి కావచ్చు, లేదా వేరే అంటే తమ సరిహద్దులోకి వేరే మిసైల్స్ వస్తే వాటిని అడ్డుకట్ట వేయడానికి ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది. కానీ ఇది షార్ట్ రేంజ్కి సంబంధించి, అంటే దాదాపుగా ఒక 70 కిలోమీటర్ల రేంజ్లో ఉందనుకుందాం. ఐరన్ డోమ్ అనేది ఈ షార్ట్ రేంజ్ రాకెట్స్ని పేల్చివేస్తుంది, కూల్చివేస్తుంది. దాంతోపాటు 300 కిలోమీటర్లకు సంబంధించి ఇక్కడ డేవిడ్ స్లింగ్ అని ఉంటుంది. అది మీడియం నుంచి లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఈ ఏరోస్పేస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈ డేవిడ్ స్లింగ్ అనేది వాటిని పేల్చివేస్తుంది. దాంతోపాటు ఇటు భూ వాతావరణం దాటి కనుక ఏమైనా వస్తాయి ఈ ఏరో సిస్టమ్స్కి సంబంధించి AR-2 కావచ్చు, AR-3 కావచ్చు, ఇవి వాటిని పేల్చేస్తాయి. అంటే 2,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని ఇవి పేల్చేస్తాయంటే అర్థం చేసుకోవచ్చు. సో వీటి మీద ఎంతగా ఇజ్రాయెల్ ఆధారపడిందో. ఇరాన్కి సంబంధించి ఆర్టిలరీస్ మనం చూసాం, దాంతోపాటు వాటికున్న సత్తాను మనం చూసాం. ఇలా ఇద్దరు కూడా బలాబలాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఒకటే చెబుతోంది, ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ కూడా. గతంలో ఏప్రిల్లో చూసాం, ఇప్పుడు కూడా ఇరాన్ దాడులను చూసాం. అయితే ఇరాన్ ఇక్కడ కనుక ఇజ్రాయెల్ ప్రతి దాడులకు దిగితే ఇక్కడ
ఇజ్రాయెల్ కనుక ప్రతి దాడులకు దిగితే దీని పర్యవసానాలు మరీ దారుణంగా ఉంటాయంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఒకటే చెబుతోంది, తమ పౌరులను రక్షించుకునేందుకు ఎంత దాకైనా వెళ్తామంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్, హిజ్బుల్లా, హౌతీ, హమాస్ వీళ్ళ నలుగురు నుంచి ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి దన్నుగా అమెరికాకు సంబంధించిన కొన్ని మిసైల్స్ కావచ్చు, లేకపోతే వార్షిప్స్ కావచ్చు అటుగా వెళుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇటు బెంజమిన్ నెతన్యాహు కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. అమెరికాకు సంబంధించి బైడెన్ కూడా ఇటు సపోర్టివ్గా మిసైల్స్ని కావచ్చు, లేకపోతే ఈ షిప్స్ని కావచ్చు పంపిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ మాత్రం చర్చ జోరందుకుంటోంది, ఎందుకంటే ఇద్దరికి కూడా బలాబలాలు మనం చూసాం. సో ఇప్పుడు కనుక నేరుగా యుద్ధంలోకి దిగితే ఏ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తుందనే ఆసక్తికర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ బలాబలాలతోనే వీళ్ళు యుద్ధంలోకి దిగుతారా, లేకపోతే యుద్ధం జరగకుండా ప్రపంచ దేశాలు అడిగేసి శాంతి చర్చలకు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తాయా అనే ఒక రకమైన చర్చ ఉంటే, ఒకవేళ యుద్ధంలోకి దిగితే కనుక ఎవరు గెలవచ్చు, ఎవరి మీద ఎవరు గెలవచ్చు అనే అంశానికి సంబంధించి మాత్రం వేరే చర్చకు దారితీస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ బలాబలాలు మనం చూసాం. సో మీకేమనిపిస్తోంది, ఈ ఇద్దరికి సంబంధించి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఏం జరగచ్చు అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.